హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజాస్ కిచెన్. ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో వెజ్ బిర్యానీ కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి. ఇలా ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి. అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? వెజ్ బిర్యానీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 1½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి మరలా రైస్ మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టండి. రైస్ నానేలోగా మనం వెజిటబుల్స్ని కట్ చేసుకుందామండి. ముందుగా ఒక ఆనియన్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత 2 క్యారెట్లు తీసుకుని ఇలా క్రాస్గా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 5-6 బీన్స్ని కూడా క్రాస్గా కట్ చేసుకోండి. 2 ఆలుగడ్డలు తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక చిన్న కప్పు పచ్చి బఠానీలను వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా కూరగాయలన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలో 2 గిన్నెల ఆయిలు, 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత దానిలో 2 యాలకులు, ఒక నల్ల యాలుక్కాయి, చిన్న ముక్క జాపత్రి, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాసు, ఒక మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు వేసుకుని ఒకసారి అంతా కలపండి. ఈ హోల్ గరం మసాలా అంతా వేసుకున్నాక లాస్ట్కి 1 స్పూన్ సాజీర వేసుకోండి. తర్వాత దీనిలో కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోండి. వెజ్ బిర్యానీలో సపరేట్గా కారం వేసుకోం కాబట్టి 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నానండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఆనియన్స్ని కలుపుతూ వేయించండి. ఇప్పుడు దీనిలో కొంచెం భోజువారీ కూడా వేసుకొని ఆనియన్స్ మెత్తబడే వరకు వేయించండి. ఇప్పుడు దీనిలో మీకు కావాల్సినన్ని జీడిపప్పు కూడా వేసుకోండి. మరలా ఒకసారి కలుపుతూ జీడిపప్పును వేయించండి. తర్వాత దీనిలో 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసిన ముక్కలు వేసుకుని టమాటాలను కలుపుతూ వేయించండి. టమాటాలు త్వరగా మగ్గడం కోసం దీనిలో 1½ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అంతా కలపండి. తర్వాత దీనిలో 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత దీనిలో నానబెట్టుకున్న బఠానీలు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్టు, బీన్సు, ఆలుగడ్డ ముక్కలు వేసుకోండి. ముందుగానే ఆలుగడ్డను కట్ చేసుకున్నాం కాబట్టి ముక్కలను వాటర్లో వేసి ఉంచండి, లేకపోతే కలర్ మారిపోతాయండి. ఇప్పుడు వేసుకున్న కూరగాయలన్నిటినీ కలుపుతూ 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి, రైస్తో పాటు ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని మరోసారి కలుపుకోండి. తర్వాత దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్లో ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోండి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు మెల్లగా కలపండి. ఎక్కువగా మిక్స్ చేస్తే నాని ఉన్న రైస్ కాబట్టి విరిగిపోతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకోండి. 1 కప్పు రైస్కి 1½ కప్పు వాటర్ పోసుకోవాలి. నేను 1½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2½ గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. ముఖ్యంగా వెజ్ బిర్యానీలో రైస్ పొడి పొడిగా రావాలంటే వాటర్ కరెక్ట్గా పోసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు రైస్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా కలుపుకోండి. తర్వాత రైస్ అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆపి వెంటనే మూత తీయకుండా ఆవిరంతా పోయే వరకు అలాగే ఉంచండి. తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి.
రైస్ ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, చాలా రుచిగా వెజ్ బిర్యానీ రెడీ అయిందండి. దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు స్పైసీగా తినాలనుకుంటే మసాలా గ్రేవీ కర్రీతో కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. పక్కా కొలతలతో చేశానండి. ఇదే మెథడ్‌లో మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.